ఏపీలో టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల పరిశీలనకు వివిధ శాఖల చీఫ్ ఇంజనీర్లతో టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రజా ఆరోగ్య శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేయనుంది. ఈ కమిటీలో ఏపీ సిఆర్డీఏ గ్రూప్ డైరెక్టర్, ఆర్&బి చీఫ్ ఇంజనీర్, ఏపీ యూఎఫ్ఐడిసి చీఫ్ ఇంజనీర్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల నుంచి ఒక్కొక్క ప్రతినిధి సభ్యులుగా ఉండనున్నారు. ఇక కన్వీనర్గా ఏపీ టిడ్కో చీఫ్ ఇంజనీర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల పరిశీలనకు వివిధ శాఖల చీఫ్ ఇంజనీర్లతో టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రజా ఆరోగ్య శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేయనుంది. ఈ కమిటీలో ఏపీ సిఆర్డీఏ గ్రూప్ డైరెక్టర్, ఆర్&బి చీఫ్ ఇంజనీర్, ఏపీయూఎఫ్ఐడిసి చీఫ్ ఇంజనీర్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల నుంచి ఒక్కొక్క ప్రతినిధి సభ్యులుగా ఉండనున్నారు. ఇక కన్వీనర్గా ఏపీ టిడ్కో చీఫ్ ఇంజనీర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి. దీపిక, ఆంధ్రప్రదేశ్లో టిడ్కో ఇళ్లకు సంబంధించినటువంటి స్థితిగతులను నిర్ణయించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సిఆర్డీఏకి సంబంధించినటువంటి చీఫ్ డైరెక్టర్ దీనికి కీలక సభ్యులుగా ఉంటారు. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా రాష్ట్రంలో ఇప్పటి వరకు టిడ్కో ఇళ్ల నిర్మాణం ఏదైతే జరిగిన తరువాత దానికి సంబంధించి అటు ఆల్రెడీ 90% కంప్లీట్ చేసుకున్నటువంటి టిడ్కో హౌసెస్ అన్నీ కూడా ప్రజలకు పంపిణీ చేయకపోగా ఆ భవనాలన్నీ కూడా నిర్మాణం నిరుపయోగంగా మారిపోయిన నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి స్థితిగతులు ఎలా ఉన్నాయి, అలాగే దీనికి సంబంధించి ఒక టెక్నికల్ టీంని ఏర్పాటు చేసి ఆ టెక్నికల్ టీం ద్వారా ఏదైతే ప్రస్తుతం ఎక్కడెక్కడ రాష్ట్రంలో ఏ ప్లేసెస్లో టిడ్కో ఇళ్ళు నిర్మాణం జరిగింది, ఆల్రెడీ ఎంత మేరకు అవి కంప్లీట్ చేసి ఉన్నాయి, దానికి సంబంధించి వివరాలను సేకరించి ప్రభుత్వానికి ఒక నివేదికను ఈ కమిటీ ఇవ్వబోతోంది. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను బట్టి టిడ్కో ఇళ్లకు సంబంధించినటువంటి పనులను తిరిగి పునఃప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ టిడ్కో ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి అలాగే ఎక్కడి వరకు కన్స్ట్రక్ట్ చేసి ఆగిపోయి ఉన్నాయి, ఆల్రెడీ 90% కంప్లీట్ చేసుకున్నటువంటి టిడ్కో హౌసెస్ చాలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కూడా ఉన్న నేపథ్యంలో వాటిని త్వరితగతిన పూర్తి చేసి వాటిని ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ చీఫ్ టెక్నికల్ కమిటీ ఏదైతే ఉందో కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ టిడ్కో హౌసెస్ని పరిశీలించిన తర్వాత దానికి సంబంధించినటువంటి నివేదికను ప్రభుత్వానికి అందచేయాలని సూచించారు. అయితే దాని నాణ్యతను నిర్ణయించేందుకు సిఆర్డీఏకి సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్ అధ్యక్షతన ఇదే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆర్&బి నుంచి కూడా ఒక ఇంజనీర్ దీంట్లో ఉంటారు. అలాగే ఏపీయూఎఫ్డిఐసి చీఫ్ ఇంజనీర్ అండ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఏదైతే టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి వాటిని నిరుపయోగంగా మార్చడంతో పాటుగా గత 5 సంవత్సరాల్లో అవి ఎందుకు అట్లా ఉండిపోవాల్సి వచ్చింది అనే దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా ప్రభుత్వం తీసుకోబోతోంది. అయితే దీనికి సంబంధించినటువంటి సమగ్ర నివేదిక కోసం ఈ టిడ్కోకి సంబంధించినటువంటి ఇళ్లకి సంబంధించినటువంటి ఒక కమిటీని అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసి వాటిని పరిగణలోకి తీసుకువచ్చేందుకు అలాగే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అలాగే దాంట్లో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో అవకతవకలకు సంబంధించినటువంటి వివరాలను అందించేందుకు కూడా ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసింది. దీపిక. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.